హాయ్ అక్క, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఇంకొంచెం జోష్గా గుడ్ మార్నింగ్. యా. గుడ్ మార్నింగ్. అండ్ మనం ప్రీవియస్ గా స్ట్రీట్ డ్రైవింగ్ గురించి తీసుకున్నాం అండ్ యూటర్న్స్ గురించి తెలుసుకున్నాం. వాటి గురించి మీకు క్లారిటీ వచ్చింది కదా. అండ్ ప్రీవియస్ వీడియోస్ మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి? ఎక్కువ బ్రేక్ ని ఎక్కువ యూజ్ చేయకపోవడం అండ్ స్లో డ్రైవింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయకపోవడం అండ్ స్టీరింగ్ పొజిషన్ ఏదైతే ఉందో, హోల్డ్ చేయాల్సిన పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని సరిగా హోల్డ్ చేయకపోవడం, దానివల్ల మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశారు. భయం అనేది మీకు అక్కడ క్రియేట్ అవడం అని చెప్పేసి జరిగింది. అండ్ ఈ రోజు వీడియోలో మనం ఏం చేద్దామంటే, బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో వెళ్తున్నప్పుడు మన కార్ అంటే సిగ్నల్ పడి ఉంటది, స్లోగా వెహికల్ మూవ్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. అలాంటప్పుడు మన ముందు కార్ ఆగుంది, ఎంతవరకు వెళ్ళొచ్చు, దాన్ని తాగకుండా. బైక్ ఆగుంది, ఎంతవరకు మనం ముందుకు వెళ్ళొచ్చు. బస్ ఆగింది, లేకపోతే ఏదో చిన్న ట్రక్ ఆగింది, ఎంతవరకు వెళ్ళొచ్చు అన్న దానిపైన అంటే ఫ్రంట్ జడ్జిమెంట్ గురించి చూసుకుందాం. మనం సైడ్ జడ్జిమెంట్ చూసుకున్నాం. సైడ్ జడ్జిమెంట్ లో మనం ఏం తీసుకున్నాం? కార్ లెంత్ లో మిడిల్ పాయింట్ తీసుకున్నాం. అదేంటి? 90 degrees తిరిగేప్పుడు. ఓకే. అండ్ లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ కోసం మనం ఏం తీసుకున్నాం? కార్ విడ్త్ లో మిడిల్ పాయింట్ తీసుకున్నాం. అర్థమైందాక? లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ కోసం మిడిల్ పాయింట్ తీసుకుంటున్నాం విడ్త్ లో. అండ్ 90 degrees టర్న్ అవ్వాలనుకుంటున్నప్పుడు కార్ లో లెంత్ లో మిడిల్ పాయింట్ తీసుకుంటూ ఉన్నాం. అండ్ ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ జడ్జిమెంట్ ని ఎలా చూసుకోవాలి? ఇప్పుడు ఫ్రంట్ సైడ్ జడ్జిమెంట్ మనకు కనిపించదు, బంపర్ మొత్తం ఏం కనిపించట్లేదు, మనకు కనిపించట్లేదు. కాబట్టి మన ముందున్న ఆబ్జెక్ట్స్ ని బట్టి, మన ముందున్న వెహికల్స్ ని బట్టి మనం ఎలా చెక్ చేసుకోవచ్చు, ఎగ్జాక్ట్ గా మనం ఎంతవరకు వెళ్ళొచ్చు అన్నది కూడా మనం ఇప్పుడు చూద్దాం. అక్క, ఐ యు రెడీ? రెడీ 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 చలో. మీరు చేస్తున్న మిస్టేక్స్ మన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్ లో పెడుతున్నట్టున్నారుగా. ఎస్. రైట్ కి వెళ్ళేప్పుడు రైట్ మిర్రర్, లెఫ్ట్ కి వెళ్ళేప్పుడు లెఫ్ట్ మిర్రర్. వెరీ గుడ్. మూవ్ మూవ్. మరి హ్యాండ్ పొజిషన్ అలాగే వచ్చిందక్క దీప్తి అక్క. వెరీ గుడ్. చలో, మీ ముందు ఖాళీ ఉంది కదా, దెన్ కంటిన్యూ. ఈ ట్రాఫిక్ ఫియర్ పోయింది కదా అక్క? ఇంకా కొంచెం బంపర్ టు బంపర్ ట్రాఫిక్. బంపర్ టు బంపర్ ఈ ట్రాఫిక్ ఓకేనా? యా. ఏం చేశారు? న్యూట్రల్ కి వచ్చేసి చేయొచ్చా? లేదు, స్ట్రైట్ గా సెకండ్ గేర్ కి రావాలి. నేను ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేస్తాను, మీకు గుర్తు చేస్తూ ఉంటాను. బికాస్ ఆఫ్ ఫ్రమ్ ద జీరో టు ప్రొఫెషనల్. ఎస్. మీరు స్టంట్ మాస్టర్ అవ్వాలక్క. స్టంట్స్ కూడా చేద్దాం, ఓకేనా? మన ఛానల్లో ఒక లేడీ కార్ స్టంట్స్ చేయడం కూడా మీకు నేను నేర్పిస్తానండి. ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నది కూడా మీకు ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే రాబోతున్నాయి. దానికోసం మీరు చేయాల్సిన ఏం లేదు, మీరు చూస్తున్న ప్రతి ఒక్క వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ ఏదో ఒకటి కామెంట్ చేయండి. అండ్ మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఎస్. నా దగ్గర నుంచి ఏం కామెంట్స్ తీసుకోరా ఇంకా? క్లచ్ 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 అండ్ బ్రేక్. ఫస్ట్ గేర్. ఇక్కడ ఏంటంటే వెహికల్ యూటర్న్ చేసుకుంటున్నాం కదా, యూటర్న్ చేసుకునేటప్పుడు మన ముందు వెహికల్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ క్లచ్ అండ్ బ్రేక్. డోంట్ ఫర్గెట్. లేదు బాబాయ్. మూవ్. వెనకల హార్న్స్ పట్టించుకోకండి అసలు, అలా సరదా కొడుతూ ఉంటారు. ఇగ్నోర్ ఇగ్నోర్. మీ ముందు ఖాళీ ఉందా, ముందు చూసుకుని వెళ్ళిపోండి. స్లో అండ్ లెఫ్ట్. వాంటెడ్ గా వస్తారు వాళ్ళు. మీరు ఇందాక అక్కడ బ్రేక్ కొట్టారని చెప్పేసి మీకు చూడండి, అక్కడికి ముందు ఖాళీ ఉంది అయినా వాంటెడ్ గా వచ్చి. ఇలాంటి ఎదవల్ని ఏమనాలో చెప్పండి మీరు. వాళ్ళు ఎదవలేనా కదా? ఖాళీ ఉంది. ఇందాక మీరు బ్రేక్ వేసారు, ఎందుకోసం వేసారు? ముందు వెహికల్ ఆగి ఉంది కాబట్టి. అంటే అర్థం చేసుకోలేని ఎదవలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? మరి గవర్నమెంట్ బస్సు డ్రైవ్ చేస్తున్నాడు, పేషెన్స్ కావాలి కదా. యూటర్న్ చేసుకుని ఎవరైనా వస్తున్నప్పుడు మీరు ఉన్న లైన్ లోనే క్లచ్ అండ్ బ్రేక్ వేసుకుని ఆగండి. అటు ఇటు మూవ్ అవడానికి ట్రై చేయొద్దు. నాకింగ్ వస్తుందంటే క్లచ్ ప్రెస్ చేసేయాలి. స్లో 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 వెహికల్ ఆగండి.
వెహికల్ స్లో 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 గేర్ స్లో అయిపోయిన వెంటనే గేర్ షిఫ్ట్ చేసుకోవాలి. క్లచ్ చేంజ్ చేసినప్పుడు బ్రేక్ మీద కాలు ఉండొచ్చా? బ్రేక్ మీద ఉండకూడదు. ఎందుకు అంటే స్లో అవుతున్నప్పుడు స్పీడ్ వెళ్తున్నప్పుడు. ఇప్పుడు నేను స్లో అవడానికే స్పీడ్ పెంచుకోవడానికే? స్లో అవడానికి ఉండొచ్చు. అక్కడ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది అక్క. ఇప్పుడు మన ముందైతే వెహికల్ స్లో ఎందుకు అవ్వాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లచ్ ఎందుకు నొక్కాలనుకుంటున్నారు? స్లోప్ ఉంది. వెహికల్ ఎదురుగా ఉంది. స్లోగా వెళ్ళాలి. థర్డ్ గేర్ కి రావాలి. బ్రేక్ మీద కాలు పెట్టాను, అందుకని స్లో అయిపోతుంది. కాబట్టి క్లచ్ నొక్కుని గేర్ షిఫ్ట్ చేసుకున్నాను, క్లచ్ నొక్కొచ్చు. సో సిటీలో ఇప్పుడు 4th గేర్ దాకా వెళ్ళగలుగుతున్నారా? ఇప్పుడు 3rd గేర్ లో ఉన్నారా? ఇందాక అక్కడ 4th గేర్ తీసుకున్నారు, గుర్తుందా? గ్యాప్ ఉండింది, తీసుకున్నాను, బట్ వెంటనే యూటర్న్ ఉంది అక్కడ. yes very good that's it. ఇంకొంచెం స్లో అవ్వండి, చూసుకోండి వెహికల్స్ రైట్ లో. థర్డ్ గేర్ లో నేను క్లచ్ తొక్కి అట్లా మళ్ళీ మూవ్మెంట్ ఇవ్వకూడదు. ఇంత స్లోగా థర్డ్ గేర్ అనేది వెళ్ళదు. అప్పుడు ఫస్ట్ గేర్ కి వచ్చాను. ఫస్ట్ కి కంప్లీట్ గా స్లో అయిపోయింది కాబట్టి ఫస్ట్ గేర్ కి వచ్చాను. రైట్ సబర్స్. స్లో అవుతున్నామంటే గేర్స్ మీద చేయి వెళ్ళిపోతూ ఉండాలక. యాక్సిడెంట్ ఇవ్వడం రిలీజ్ చేయడం చేయకూడదు. యాక్సిడెంట్ మీరు కావాలంచుకోండి, మీకు ఎంతైతే అవసరం ఉందో అంతే అక్కడ ఉంచుకోండి, రిలీజ్ చేయొద్దు. ఇక్కడ రోడ్డు బాగాలేదు, మనం క్లచ్ అండ్ బ్రేక్ తోటి అంతే. అడగాలి క్వశ్చన్స్ రైజ్ అయితేనే అక్కడ ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకా నేర్చుకోగలుగుతారు. క్వశ్చన్స్ రావాలి, మెయిన్ క్వశ్చన్స్ రావాలి. క్వశ్చన్స్ వస్తున్నాయంటే ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకా డ్రైవింగ్ నేర్చుకోవాలి. రైట్కి వెళ్ళిపోండి, బస్ ఆగుంది. బ్రేక్ ఫస్ట్ అప్లై చేస్తున్నారు మీరు ఫస్ట్ గేర్ లో. ఫస్ట్ క్లచ్ ప్రెస్ చేసేయాలి. సో గేర్ షిఫ్టింగ్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ఇంక్రీజ్ చేసేప్పుడు, డిక్రీజ్ చేసేప్పుడు మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే హైయర్ గేర్ నుంచి ఎలా రావాలి, ఆ స్పీడ్ ఎంత స్పీడ్ ఎంత క్యారీ చేస్తుంది, ఎలా ఉంటది ఏంటని చెప్పేసి. హైయర్ గేర్ లో ఎక్కువ స్పీడ్ లో ఉన్నప్పుడు టక్కున నేను గేర్ చేంజ్ చేయడం కోసం కొంచెం ఈ ట్రాఫిక్ రోల్ అయిపోతుంది. ఈ ట్రాఫిక్ అది ఇదంతా కూడా కొంచెం ఇది చేస్తుంది మైండ్ ని. తీసుకోండి. ఏ గేర్ అది? వెరీ గుడ్. సో గేర్ షిఫ్టింగ్ కూడా ఇప్పుడు స్మూత్ గా ఉందా? పర్ఫెక్ట్ గా. ఈస్ కమింగ్ లెఫ్ట్. అబ్జర్వేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అక్క. ఇండికేటర్ వేసారా, ముందు వెహికల్స్ ఏమైనా బ్రేక్ లైట్స్ కనిపిస్తున్నాయా ఏంటి, వాటిని బట్టి మన వెహికల్ మూవ్మెంట్ అనేది మనకు అర్థమవుతూ ఉండాలి. బ్రేక్ లైట్స్ కనిపించాయంటే తను అవుతున్నప్పుడు మన స్పీడ్కి వెళ్తే ఏమవుతుంది, తొందరగా రీచ్ అవుతాం. ఓకే. అండ్ ముందు ఎక్కడైనా యూటర్న్ ఉందనుకోండి, యూటర్న్ అన్నప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ లైన్ లో నుంచి వెహికల్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది ఏంటి కంప్లీట్ గా థర్డ్ లైన్ కూడా వచ్చేస్తుంటారు, 4th గా తీసుకున్నారు. వెరీ గుడ్. అలాంటప్పుడు ఏంటంటే మనం వెళ్తున్న లైన్ లోనే అక్కడ స్లో అవ్వండి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్ట్రైట్ గా వెళ్ళిపోండి. ఇప్పుడు ఇక్కడ యూటర్న్ వస్తుంది, వెహికల్ స్లో అయ్యాయి, 4th గేర్ లో ఉన్నాను. ఫస్ట్ బ్రేక్ వేస్తే స్లో అవుతుంది. స్లో అయిన తర్వాత ఆ స్పీడ్ ని క్యారీ చేయగలుగుతున్నా లేదా చూద్దాం ఒకసారి. యాక్సిడెంట్ ఇవ్వండి, వైబ్రేషన్ వస్తుంది కాబట్టి థర్డ్ గేర్. నాకింగ్ వస్తుందంటే గేర్ డౌన్ చేసుకోవాలి. జస్ట్ ఐబాల్, తల తిరగకూడదు. ఐబాల్ మాత్రమే టర్న్ అవ్వాలి. మనం ఫ్రీ లెఫ్ట్ లో వెళ్ళాలక్క. లేదు, ఫ్రీగా ఉంది, ఖాళీ ఉంది, అక్కడ దాకా ఖాళీ ఉంది. ఇప్పుడు ఓన్లీ బ్రేక్ యూజ్ చేసుకోండి. బ్రేక్ లెఫ్ట్, ఎందుకు 3rd గేర్ లో ఉన్నాం కాబట్టి. బ్రేక్, నాకింగ్ స్టార్ట్ అయిపోయింది. వెరీ గుడ్. హైఫై. అంతే, గేర్స్ ఎలా తగ్గించుకోవాలో అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఫస్ట్ బ్రేక్ అప్లై చేశారు, ఇనిషియల్ గా నాకింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. నాకింగ్ స్టార్ట్ అయిపోయిన వెంటనే క్లచ్ ప్రెస్ చేస్తారు. నేను చెప్పకనే ఎందుకు ప్రెస్ చేశారు? ఫర్ గేర్ షిఫ్టింగ్. క్లియర్? నాకు ఇంకా స్మూత్ గా రావాలి బ్రేకింగ్. నేను అసలు కదలకూడదు. రాబోయే క్లాసెస్ లో నేను నిద్రపోతా వెనక్కి వెళ్ళి, నేను లెక్కకూడదు సీరియస్ గా. దట్స్ వాట్. అవసరం లేదు. అంటూ మనకు ముందు కార్స్ ఉన్నాయనుకోక, ముందు ఆ నెంబర్ ప్లేట్ కింద డిక్కీ గ్యాప్ కనిపిస్తుందా, ఆ డిక్కీ గ్యాప్ వరకు వెళ్ళొచ్చు. వెళ్ళండి. కార్స్ ఏవైనా, అది
ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ నుంచి ఎస్యూవీ కార్స్ అయినా కూడా, చిన్న కార్ అయినా, మీడియం సైజ్ అయినా, ఏ కార్లు అయినా కూడా ఆ డిక్కీ గ్యాప్ వరకు వెళ్ళొచ్చు. బైక్స్ కి అయితే టైల్ ల్యాంప్స్ ఉన్నాయి కదా, రెడ్ కలర్ బ్రేక్ లైట్స్, ఆ బ్రేక్ లైట్స్ వరకు మనం వెళ్ళొచ్చు. ఆటోస్ కి అండ్ బైక్స్ కి. ఓకేనా? వెరీ గుడ్. ఇంకొంచెం స్మూత్ గా, ఇంకా స్మూత్ గా రావాలి. స్టీరింగ్ అలా కాదు, పామ్ అరిచేయి తీసుకోండి. ఎస్, లెఫ్ట్ చెక్ చేసుకుని రండి. ఆపండి, వాళ్ళని ఆపండి. మీ వెనకలు ఉన్నారంటే వాళ్ళని ఆపడానికి ట్రై చేయండి. మూవ్. ఐ సెడ్ మూవ్. టర్న్. మూవ్. అది పక్కన ఉంది. మూవ్. రైట్ క్లోజ్ గా ఉన్నారు. లెఫ్ట్ రండి. వెరీ గుడ్. అంతే. పట్టుకోవడం తిరగదక్క, అదొక్కటి మీరు కరెక్ట్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్ అయిపోతారు. ఇంకా ఎక్కువ టర్న్ చేయాలన్నప్పుడు ఏం చేస్తారంటే స్టీరింగ్ వదిలేసేయండి, అంటే ఈ గ్రిప్ వదిలేసేసి ఇలా తీసుకోండి, ఈ పార్ట్ తీసుకోండి. వెరీ గుడ్. యాక్సిలరేటర్ కంటిన్యూ. ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాం అండ్ యూట్యూబ్ అనేది నోటిఫికేషన్స్ అని చెప్పేసి పంపించట్లేదు. అట్లీస్ట్ మీరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ ఫ్రెండ్స్ ఎవరైతే డ్రైవింగ్ నేర్చుకుంటున్నారో లేదా ఆల్రెడీ నేర్చుకుని పర్ఫెక్ట్ అవ్వలేక ఇంకా తికమక పడుతూ భయపడుతూ చేస్తున్నారో వారికైతే ఈ వీడియో షేర్ చేయండి. వాటి వల్ల చాలా కష్టపడుతూ ఉన్నాం అండ్ మీకు ఇంకా ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి చాలా ఖర్చు పెట్టుకుని కూడా చేస్తూ ఉన్నాం. ప్లీజ్ మాకు ఈ విధమైన హెల్ప్, సపోర్ట్ అని చెప్పేసి అయితే చేయండి. ఒక లైక్, ఒక కామెంట్ అండ్ మీ గ్రూప్ లో, అంటే మీ స్టేటస్ లో కానీ లేకపోతే మీ ఫేస్బుక్ లో కానీ ఏదో ఒకటి ఒక షేర్ అన్నది మాత్రం చేయండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. నేను మాట్లాడుతున్నా 4th గేర్ దాకా వెళ్ళిపోయారు. చాలా గ్యాప్ ఉంది. 5th గేర్ కూడా వెళ్తారా? వెళ్ళండి. నో. ఫస్ట్ టైం 5th గేర్ కోసం హైఫై వేసాను, బట్ యాక్సిలరేటర్ రిలీజ్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడు వస్తాం చూడండి మాటల్లో నుంచి కాన్ఫిడెన్స్. ఇన్నాళ్ళు అక్క మాట్లాడండి, వినిపించట్లేదు అంటే అక్క మాట్లాడండి అంటే ఓకే హాయ్ ఓకే క్లచ్ నొక్కాను బ్రేక్. ఇప్పుడు మీ మాటల్లో స్పష్టత అర్థమవుతుందా? ఒక్కటక్క, భయం పోయింది. వన్స్ డ్రైవింగ్ లో కాన్ఫిడెన్స్ వచ్చిందంటే మన లైఫ్ లో మనకి తెలియని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి, మనకు తెలియకుండానే ఇంక్రీజ్ అవుతాయి. ఫ్లో రాకింగ్ వస్తుంది. 4th గేర్ తీసుకున్నారు. ఎందుకు ఆగారు? నో లేదు, సిగ్నల్ లేదు. ఫస్ట్ గేర్ సిగ్నల్ క్రాస్ చేసేసారు ఆల్రెడీ. ఫస్ట్ గేర్, దట్ ఈస్ 3rd గేర్. డోంట్ కన్ఫ్యూజ్. అంటే మీరు జీబ్రా క్రాసింగ్ చెక్ చేసుకున్నారు, సిగ్నల్ కూడా చూసుకున్నారు, బట్ సిగ్నల్ రెడ్ లో ఉందా గ్రీన్ లో ఉందో చూసుకోండి. దాని మీద ఫోకస్ చేయండి ఇప్పుడు. వెరీ గుడ్. సరే, మీరు చూసినా చూడకపోయినా వీడియో అయితే 20 minutes అయితే పెట్టేస్తానండి. ఇప్పటివరకు ఏంటంటే 10 minutes మాత్రం పెట్టాలనుకున్నా. 10 minutes లో ఆ మిస్టేక్స్ అన్ని కూడా మీకు మీరు చేసిన మిస్టేక్స్ అన్ని కూడా నేను ఎడిట్ చేయాల్సి వస్తుంది అక్క. వాళ్ళకి అర్థం కాదు, మీరు చేసే మిస్టేక్స్ చూస్తేనే కదా వాళ్ళు నేర్చుకుంటారు. మన మెయిన్ కాన్సెప్టే అది కదా. మీరు మిస్టేక్స్ చేయాలి, వాళ్ళు నేర్చుకోవాలి. ముందు అక్కడ ఉంది కాబట్టి ముందే ఇక్కడి నుంచి లెఫ్ట్ చేసుకొని నాకింగ్ వస్తుందంటే ఏం చేయాలి? తొందరగా సిగ్నల్ వెళ్ళిపోతుంది మనకు. నాకు ఎగ్జాక్ట్ గా ఆప్ చూపించండి. మీ ముందు ఏ వెహికల్ అయితే ఆగుందో, మీ ముందు ఫ్రంట్ జడ్జ్మెంట్ నేను ఏదైతే చెప్పానో దానికి క్లోజ్ గా ఆప్ చూపించండి. మీ ముందు ఇప్పుడు ఏముంది? కార్ ఉంది. కార్కి ఎంతవరకు వెళ్ళొచ్చు అక్కడ దాకా వెళ్ళి ఆపండి. బ్రేక్ పడకూడదు, అక్కడ దాకా వెళ్ళేంత వరకు బ్రేక్ పడకూడదు. వెళ్ళండి. బ్రేక్ మూవ్. వెళ్ళొచ్చా? ఇంకా మూవ్. స్లోగా బి రైట్. ఇంకా అక్కడ పామ్ తీసుకోండి, అరిచేయి. స్లోగా అంటే క్లచ్ కొంచెం రిలీజ్ చేయండి. అప్పుడు క్లచ్ కొంచెం నో అంతే చాలు. క్లచ్ అక్కడ హోల్డ్ చేసి ఒకసారి ఏం చేస్తారంటే ఇక్కడ కూల్ రిలాక్స్. ఏం చేస్తారంటే క్లచ్ ని బైటింగ్ పాయింట్ లో ఉంచుకోండి, అంటే కొంచెం స్టార్టింగ్ పాయింట్ లో క్లచ్ అక్కడ హోల్డ్ చేయండి, బ్రేక్ రిలీజ్ చేయండి. మూవ్ అవుతుంది. ఆగాలనుకున్నప్పుడు క్లచ్ అక్కడ హోల్డ్ చేయండి, బ్రేక్ ని ప్రెస్ చేయండి. అప్పుడు ఇంజన్ ఆగదు. దట్ ఈస్ కాల్ హాఫ్ క్లచ్. హాఫ్ క్లచ్ గురించి ఎవరో క్వశ్చన్ అడిగారు, మీరు నాకు చెప్పలేదు. అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి?
హాఫ్ క్లచ్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే మనం క్లచ్ రిలీజ్ చేస్తున్నప్పుడు ఎక్కడి నుంచి అయితే మనకు వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది అంటే మూవ్మెంట్ అన్నది స్టార్ట్ అవుతుందో దట్ ఈస్ కాల్ హాఫ్ క్లచ్. దానివల్ల మనకి యూజ్ ఏంటి అంటే హాఫ్ క్లచ్ అక్కడ ఉంచేసుకొని మనం బ్రేక్ అప్లై చేసినా కూడా ఇంజన్ అన్నది ఆగిపోదు. హాఫ్ క్లచ్ అంటే పైకి మనం రిలీజ్ చేస్తున్నప్పుడు బ్రేక్ ప్రెస్ చేశారంటే ఇంజన్ అనేది ఆగిపోతుంది. అంటే అది మనకు బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే మనం పార్కింగ్ చేస్తున్నప్పుడు కానీ అదైతే మనకు యూజ్ అవుతుందండి. Be in your line. Slow. No, don't confuse. కంగారు పడకండి, సడన్గా బ్రేక్ వేయద్దు. అటు ఇటు ఎవరైనా వస్తున్నారు అనుకోండి, యూ జస్ట్ లీవ్ దెమ్, వాళ్ళని వదిలేసేయండి. చలో కంటిన్యూ. ఇక్కడ అగైన్ ఏ గేర్ అది? నో, ఎందుకు వచ్చారు ఫస్ట్ గేర్ కి? మూవ్ అవుతుంది కదా, మూవ్ అవుతున్నప్పుడు సెకండ్ గేర్ లో కంటిన్యూ అవ్వచ్చాక మనకి అక్కడ యూటర్న్ ఉంది. ఇక్కడ మనకు ఈ 2 లైన్స్ కూడా మనకు ఫ్రీ లైన్స్ కాబట్టి ముందే మనం ఇలా ఇక్కడికి వచ్చేసేయాలి. మనం ఆ 2 లైన్స్ లో ఉండకూడదు. చూసుకుంటున్నారా? కొంతమంది ఏంటంటే ఇక్కడ దాకా వచ్చేసి ఇక్కడ తిరిగిపోతారు, ఇక్కడ క్లోజ్ గా వచ్చేసి ఇక్కడ తిరిగిపోతారు. అప్పుడు వాళ్ళని బట్టి మనం తిరిగిపోతారు. అంటే ఒక రూల్స్ అనేది ఎవరు ఆల్మోస్ట్ ఫాలో అవరక మెజారిటీగా మనం ఫాలో అవుదాం. సేయింగ్ సంథింగ్ ఏదో చెప్తుంది అనుకుంటా. మనం ఒక స్పీడ్ లో వెళ్తున్నప్పుడు యూటర్న్ తీసుకున్నప్పుడు మిడిల్ లైన్ లో కంటిన్యూ అవ్వాలి. మిడిల్ లైన్ లో ఏంటంటే లెఫ్ట్ సైడ్ బస్సెస్ ఆటోస్ ఆపి ఉంటాయి, రైట్ సైడ్ యూటర్న్స్ ఉంటాయి. మిడిల్ లైన్ లో ఎవరైనా ఆపడానికి వీలు ఉంటుందా? ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటుంది. రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసి సడన్ గా లెఫ్ట్ కి వెళ్తున్నాయి. అందుకోసమే యాక్చువల్ గా మనం సిచ్యువేషన్ బట్టి మనం చేంజ్ అవుతూ ఉండాలి. మిడిల్ లైన్ అయితే మనకు మెజారిటీగా వెహికల్స్ అయితే ఆగవు. వచ్చినప్పుడు మిడిల్ లైన్ లో కంటిన్యూ అవ్వడు, ఆ బస్సు కూడా లెఫ్ట్ కి వచ్చేస్తాడు. ఓవర్టేక్ చేసుకుని ముందు అక్కడ బస్సు ఆగిందంటే ఏం చేయాలి? ముందే మనం టర్న్ అవ్వాలి, నెక్స్ట్ లైన్ కి వెళ్ళాలి. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఉండకూడదు. మీరు చేసిన ఇంకొక మిస్టేక్ అది. దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆగిపోతున్నారు, అక్కడ ఆగకుండా దగ్గరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ చేంజ్ అవ్వాలి. అబ్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్ లో రివర్స్ కోసం రెడీగా ఉన్నారా? రివర్స్ ప్రాక్టీస్ చేద్దామా? ఫైన్. ట్రాఫిక్ గురించి ఫియర్ పోయిందా? కొంచెం పోయింది. నెక్స్ట్ పీక్ లోకి అంటే లైక్ ఇందాక మనం వచ్చిన ట్రాఫికే బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో మనం చూసాం ఎలా ఉంది ఏంటని చెప్పేసి అర్థమైంది. గేర్స్ ఎలా డిక్రీజ్ చేసుకోవాలన్నది మీకు అర్థమైందా? ఇంక్రీజ్ చేసుకోవడం ఎలా అర్థమైందా? క్లియర్ కదా? క్లచ్ అండ్ బ్రేక్ ని మనం ఎలా ఆపరేట్ చేసుకోవాలో అర్థమైందా? హాఫ్ క్లచ్, వాట్ ఈస్ ద హాఫ్ క్లచ్ అనేది అర్థమైందా? మీకు అర్థమైందా? అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ చెప్తా. హాఫ్ క్లచ్ అండ్ బైటింగ్ పాయింట్ బోత్ ఆర్ సేమ్. అంతే. హాఫ్ క్లచ్ అన్నా బైటింగ్ పాయింట్ అన్నా ఇనిషియల్ స్టార్టింగ్ పాయింట్ అన్నా ఒకటే. రైట్. సో రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో అండ్ ఒక ఫస్ట్ టైం బిగినర్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో ఫ్రంట్ జడ్జిమెంట్ ని ఎలా చూసుకోవాలి అండ్ హాఫ్ క్లచ్ అంటే ఏంటి అండ్ వీటికి సంబంధించి మీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటూ ఉన్నా. ఇంకా క్లారిటీ రాలేదా? ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అక్కడ మీరు కంప్లీట్ లెఫ్ట్ రండి, అక్కడ మనం లెఫ్ట్కి వెళ్ళాలి. కంప్లీట్ లాస్ట్ లైన్కి వచ్చేసేయండి. చూసుకుంటూ లాస్ట్ లైన్కి వచ్చేసి అక్కడ కార్స్ ఆగున్నాయి కదా, అక్కడ స్లో ఆగిపోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి అండ్ ఆంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.